చలి కారణంగా తాను దావోస్ వెళ్లలేదని లోకేష్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. బ్రాండ్ ఇమేజ్ తో కాదు బ్యాండ్ మేళంతో చంద్రబాబు లోకేష్ సమ్మిట్ కు వెళ్లారని ఎద్దేవా చేశారు. పండగ పేరుతో అశ్లీల నృత్యాలు చేయిస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా అని ప్రశ్నించారు. ఏం వ్యాఖ్యలు చేశారంటే గతంలో ఉన్నటువంటి మంత్రి అంటే నేను ఆ రోజు సంబంధించినటువంటి శాఖ మంత్రి ఇప్పుడు ఆయన చూస్తున్నటువంటి ఐటీ కానీ లేదా భరత్ గారు చూస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కానీ లేదా బీసీ జనార్దన్ రెడ్డి గారు చూస్తున్నటువంటి ఐఎండ్ఐ కానీ లేదా సరిత ఆవిడ పేరు తెలియదు సవిత గారు ఆవిడ చూస్తున్నటువంటి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కానీ ఈ 4-5 సంబంధించినటువంటి శాఖలకి నేను మంత్రిగా పనిచేసేవాడిని. మాట్లాడుతూ దావోస్ గత ప్రభుత్వంలో మేము 2022 మే మాసంలో దావోస్ వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారి డెలిగేషన్తో నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను అలాగే మిగిలినటువంటి మా ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ రోజు అందరం కూడా వెళ్ళాం. 2022 మే మళ్ళీ 2023 జనవరిలో దావోస్కి ఇన్విటేషన్ వస్తే 6 నెలల ముందే కదా వెళ్ళాం కాబట్టి లోకేష్ వారి తాలూకా బృందం అంతా కూడా చేసింది. ఆ రోజు అడిగితే కొన్ని విషయాలు వారితో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి తాలూకా హంగామా వారి పబ్లిసిటీ పిచ్చి వారు చేసినటువంటి మార్కెటింగ్ గురించి కొన్ని విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. చెప్తే అప్పటి నుంచి నేనేదో దావోస్లో చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో, నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఛాలెంజ్. నేను 40 సంవత్సరాల వయసు నాకు ఇంకో 20-25 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే జ్యూరిక్లో డావోస్లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో నా మీద ఆరోపణ చేశాడో అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే, నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజువల్ చూపిస్తే, నేను మాట్లాడలేదనేటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా మీ రికార్డింగ్స్లో ఈ యూట్యూబ్లో ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. నేను ఆ మాట అన్నట్టుగా ఎక్కడన్నా చూపిస్తే ఈ రోజే చెప్తున్నా, ఈ రోజే నా లాస్ట్ డే రాజకీయాల్లో. నిరూపించకపోతే నువ్వు క్షమాపణ చెప్తావా? నీకు ఆ ధైర్యం ఉందా? సిగ్గు అనిపించట్లేదు నీకు? ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఈ ఫేక్ న్యూస్ని ఈ ఫేక్ వార్తల్ని లేకపోతే ఈ కట్ కాపీ పేస్ట్ మెటీరియల్ని తీసుకొని వచ్చి తప్పుడు ప్రచారం చేసి నువ్వు దాన్ని రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తావా? సో వీటన్నిటి కూడా త్వరలోనే సమాధానాలు దొరుకుతాయి. మీరు చేసినటువంటి పాపాలు, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయం అంతా కూడా ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు తెలుసుకున్నారు. తప్పకుండా రానటువంటి కాలంలో వీటన్నిటికీ కూడా జవాబు ప్రజలు ఇస్తారనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ వెళ్ళిన పని చూసుకొని రావాలి. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అవసరాల కోసం మీరు వెళ్ళినటువంటి పనేంటి, మీరు చేస్తున్నటువంటి పనులేంటి. సో దయచేసి ఇప్పటికన్నా ఈ పనికిమాలిన మాటలు మానేసి, ఈ పనికిమాలిన ఈ ఆరోపణలు మానేసి, మీ గురించి మీరు డప్పు కొట్టుకోవడం మానేసి, మీ గురించి మీరు భజనలు చేసుకోవడం మానేసి, రాష్ట్ర అవసరాలు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర పెట్టుబడుల గురించి బుర్రబెట్టమని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వ పెద్దల్ని మీ ద్వారా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ప్రచారం జరగట్లేదు కదా, జీవో ఇచ్చారు కదా. అదే చెప్తున్నాను కదా, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు వీరికి కావాల్సినటువంటి సంస్థలకి, వీరు లోపాయికారిగా చేసుకున్నటువంటి ఒప్పందాలు చేసుకున్నటువంటి సంస్థలకి
కారు చౌకగా లేదా ఉచితంగా మొన్న మా సోదరుడు ఏడి ఉదయ్ అని అడిగినట్టున్నాడు ఆ ప్రశ్న. సార్ 99 పైసలకి ఇస్తానంటే మొత్తం 99 పైసలకి ఇస్తాను, ఏం చేస్తావు సార్ అని అడుగుతున్నాడు. అంటే ఎవరి సొమ్ము అది? అదేమి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఆస్తులన్నీ రాసిచ్చేసినట్టు కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి ఆ ఆస్తులన్నీ రాసిచ్చినట్టు కాదు. ఆయన ఎవరికి కావాలంటే వారికి దానం చేసుకోవడానికి. అది రాష్ట్ర ప్రజల తాలూకు సొత్తు, ఈ రాష్ట్రం ఈ పబ్లిక్ ప్రాపర్టీ, అది దానికి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మేము వచ్చినప్పుడు దాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి రద్దు చేస్తే కోర్టు ఏమని ఆదేశించింది? నిబంధనలు ఏ రకంగా ఉంటే ఆ రకంగా దాన్ని అలొకేషన్ చేయండి అని చెప్పించింది. దాన్ని పాటించకుండా మన సొంత సంస్థ కాబట్టి మనం ఇచ్చేస్తామనంటే ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు, మేము వచ్చినప్పుడు మేము ఏం చేయాలి మేము చేస్తాం. అది మేము గతంలో మేము చెప్పాం కదా. ఏదన్నా అది నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారికి కావాల్సినటువంటి సంస్థలకి, వారికి కావాల్సినటువంటి యాజమాన్యాలకి, వారికి ఏ రకంగా కావాలో వారి సొంత ఆస్తుల హెరిటేజ్ ఆస్తులు ఇచ్చి మనం హెరిటేజ్ సంస్థలు ఉన్నాయి కదా, ప్రాపర్టీస్ మా బైవరంలో ఉన్నాయి, కసింకోట దగ్గర ఉన్నాయి, 10 ఎకరాలు 30 ఎకరాలు ఉంది, అక్కడ ఇచ్చిమనండి. ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు వాల్యూ ఉన్న దగ్గర మీకు నచ్చినట్టుగా ఇచ్చేస్తానని అంటే సమయం వచ్చినప్పుడు నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. నేను చెప్పాను, నువ్వు లేటుగా వస్తావు, నువ్వు రాకముందే చెప్పాను. నా ప్రజల తరపున మా తరపున మా సలహా ఏంటంటే, ప్రపంచ వేదికల మీదకి వెళ్ళినప్పుడు ఆ వేదికల మీదకి వెళ్ళినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాలసీసు, వీటన్నిటినీ కూడా ఆ ప్రపంచ వేదికల మీద మనం ఆ వేదిక మీద మాట్లాడినప్పుడు వాటిని అన్నింటినీ కూడా చెప్పి, మా ప్రాంతానికి వస్తే ఈ అవకాశాలు వస్తాయి, మీరు ఈ అడ్వాంటేజెస్ మీకు ఉంటాయి అనేటువంటి చెప్పి వారిని ఆకర్షించి ఆ పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి లేదా ఆ గుడివాడ అమర్